Hi viewers, welcome to Suman TV. So, Indian market లో for the first time gummies with liposomal technology అనేది వచ్చేసిందండి. అసలు liposomal technology అంటే ఏంటి? అసలు గమ్మీస్ అంటే ఏంటి? దాని ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ నాకైతే అస్సలు ఐడియా లేదు. సో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ద సిఇఓ ఆఫ్ ద కంపెనీ శ్రీచరణ్ గారు. హాయ్ శ్రీచరణ్ గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, యాజ్ ఎ లేమన్గా సో లైపోజోమల్ టెక్నాలజీ అంటే ఏంటి? నేనైతే ఫస్ట్ టైం విన్నాను, నాకు అసలు ఐడియా లేనే లేదు. యాజ్ ఎ లేమన్గా చెప్పాలంటే ఎలా చెప్తారు? లైపోజోమల్ టెక్నాలజీ అంటే బేసిక్గా మనం ఏది తీసుకున్నా కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అయిపోతుంది మనకి. డైజెస్ట్ అయిన తర్వాత లైక్ కిడ్నీలోకి వెళ్ళి ప్రాసెస్ అవుతుంది, లివర్లో ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే మిగులుతుందో అది వెళ్ళి మనకి బ్లడ్లో కలుస్తుంది. అది మనకి నార్మల్ దాంతోని సప్లిమెంట్స్తో మనం తినే రెగ్యులర్గా తీసుకునే ఫుడ్తో వచ్చే అడ్వాంటేజెస్ అంటే 10 to 15% ఆఫ్ అబ్జార్ప్షన్. లైపోజోమల్ టెక్నాలజీ అంటే మనము ఒక ఫ్యాటీ లిపిడ్ని ఎన్కోటెడ్ లేయర్ ఉంటుంది కదా, దాంట్లో న్యూట్రిషన్స్ అన్ని పెట్టి మనం ఇంటేక్ చేశాక స్టమక్లో డైజెస్ట్ అవ్వకుండా డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళి రిలీజ్ అవుతుంది. ఓకే. సో దీంట్లో జీరో వేస్టేజ్, మనకి హై అబ్జార్ప్షన్, హై బయోఅవైలబిలిటీ అండ్ మనకి గట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. సో ఇది లైపోజోమల్ టెక్నాలజీ అంటే. ఓకే. సో ఇప్పుడు బయట మనకి చాలా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని, సప్లిమెంట్స్ అని చాలా వచ్చాయి సార్. అసలు గమ్మీస్ ఎందుకు వాడాలి? అవి యూజ్ చేయొచ్చు కదా. ఏదైనా ఒకటే, గమ్మీస్, క్యాప్సిల్స్, టాబ్లెట్స్, సిరప్స్ ఏదైనా సింగిల్ అంటే మనకి సేమ్ ఎలా పనిచేయాలో అలా అని మాత్రమే వర్క్ అవుతుంది మనకి. కాకపోతే మా లైపోజోమల్ టెక్నాలజీ ఏంటిదంటే అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ. మీకు ఏది తీసుకున్నా కానీ అబ్జార్ప్షన్ వచ్చేసి మన బాడీ 10 to 15% మాత్రమే అబ్జార్బ్ చేసుకుంది. ఎందుకంటే కడుపులో డైజెస్ట్ అయ్యాక యాసిడ్స్కి సగం వేస్టేజ్కి వెళ్ళిపోతుంది, ప్రాసెసింగ్లో సగం వేస్టేజ్ వెళ్ళిపోతుంది. మనకి బ్లడ్లోకి వెళ్ళాక మన బ్లడ్ సెల్స్తో కలిసేటప్పుడు ఒకవేళ రెండు చూడడానికి డిఫరెంట్ ఉన్నాయనుకోండి, ఫారెన్ బాడీ అని అది అనుకుందనుకోండి, అది మళ్ళీ వేస్టేజ్ చేస్తుంది. ఓకే. సో దానివల్ల అంత వేస్టేజ్ వెళ్ళిపోను, మన బాడీకి 10 to 15% మాత్రం అబ్జార్ప్షన్ ఉంటుంది. లైపోజోమల్ టెక్నాలజీ ఎలా అంటే చూడడానికి సేమ్ సెల్, బ్లడ్ సెల్ లా ఉంటుంది. సో రెండు చూడడానికి ట్విన్నింగ్ ఉంటాయి కాబట్టి అది ఏం చేస్తుందంటే అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో దాంట్లో వేస్టేజ్ అనేది ఉండదు మనకి. సో ట్విన్నింగ్ గా ఉంటుంది కాబట్టి అది మన బాడీలో ఉన్న పార్ట్ ఆఫ్ ద సెల్ అని అనుకుంటది కాబట్టి డైరెక్ట్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దానివల్ల వేస్టేజ్ ఉండదు. ఎంత ఇస్తే అంత మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మేము 95 to 98% ఆఫ్ అబ్జార్ప్షన్ అని చెప్తాం మేము. ఓకే. అసలు గమ్మీస్ అంటే ఏంటి సార్? నార్మల్గా మనము జామ్ తింటారా? సో జామ్ ఎలా ఉంటుందో దాన్నే గమ్మీస్ అంటారు. కాకపోతే రెగ్యులర్ గా మీరు ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్ తీసుకోవాలనుకోండి, తీసుకొని వాటర్ వేసుకొని తీసుకోవాలి. మీరు అలా ఒక మెడికేషన్ తీసుకోండి అంటే మీరు ఏం చేస్తారు? భయపడతారు, నాకేదో వచ్చేసింది, నేను మెడిసిన్ తీసుకుంటున్నాను నా థాట్ లోనే ఉంటారు. కాకపోతే గమ్మీస్ ఎలా యూజ్ అవుతాయంటే ఫ్రెండ్లీ. ఎలా అంటే నార్మల్ గా చాక్లెట్స్ అయితే ఎన్ని తినమన్నా తింటాం, రోజా చాక్లెట్ తినమన్నా తింటాం, కానీ రోజుకో మెడిసిన్ వేసుకోమంటే వేసుకోలేం. కాకపోతే ఇన్ న్యూట్రిషనల్ గమ్మీస్ లో ఇస్తే ఎలా అంటే మీరు తిన్న తర్వాత ఒకటి తీసుకున్నారనుకోండి, డెజర్ట్ లాగా మీరు ఫీల్ అవ్వచ్చు. డెజర్ట్ లాగా ఫీల్ అవ్వచ్చు. నాలాంటి డెజర్ట్ లవర్స్ కి డెజర్ట్ లాగా ఫీల్ అవ్వచ్చు. సో హ్యాపీగా వితౌట్ వాటర్ ఎక్కడైనా ఎనీ ప్లేస్ ఒక బ్యాగ్ లో ఒకటి ఉంటే తీసి నోట్లు వేసుకుంటే సరిపోతుంది. డైలీ వన్. డైలీ. సార్ యాక్చువల్లీ గమ్మీస్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ లైఫ్ జర్నీ ఏంటో తెలుసుకోవాలని ఉంది. అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని, మీరు యుఎస్ నుంచి వచ్చారని అయితే నేను విన్నాను. సో అక్కడ అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ అంత సంపాదిస్తూ అసలు ఇండియాకి వచ్చి అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అసలు లైపోజోమల్ టెక్నాలజీతో గమ్మీస్ రెడీ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్లీ ఫస్ట్ ఈ థాట్ అనేది కోవిడ్ లో స్టార్ట్ అయింది నాకు. కోవిడ్ లో అన్ని డేస్ ఇంట్లో ఒక ప్లేస్ లోనే ఉండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏం చెయ్యకుండా, ఏం పని లేకుండా, మనకి ఫుడ్ ఉన్న దాంట్లో తిని లేట్ నైట్స్ పడుకోవడము, ఎప్పుడు పడుకున్నా సంబంధం లేదు. ఎందుకంటే రోజంతా ఇంట్లో ఉంటున్నాం, ఏం వర్క్ లేదు కాబట్టి పొద్దున పడుకున్నా నడుస్తుంది, నైట్ పడుకున్నా నడుస్తుంది. ఫుడ్ ఎప్పుడు తిన్నా ఓకే, ఎప్పుడు తింటే ఉంది, తినే ఫుడ్డే కదా. దీనివల్ల ఏమైంది అంటే చాలా డౌట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ స్లీపింగ్ ఇష్యూ నాకే వచ్చింది ఒక టైంలో. ఎందుకంటే నైట్ అంతా టైంపాస్ చేసి మూవీస్, సిరీస్, గేమ్స్ అంటే ఫుల్. ఎందుకంటే వర్క్ ఉంటే వర్క్ మీద బయటకు వెళ్ళేవాడిని, ఆఫీస్ జాబ్ అదంతా. ఏం వర్క్ లేదు, ఫ్రెండ్స్ అందరం కలిసి నైట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ కూడా చాలా వచ్చినాయి అప్పుడు. ఎలా అంటే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఒక దాంట్లో కనెక్ట్ అయ్యి ఒకటే దాంట్లో మూవీ చూడొచ్చు అని. ఇంకా గేమ్స్, పబ్జి ఇవన్నీ ఉన్నాయి కదా, ఫుల్ బాగా ఆడేవాడిని. దాని తర్వాత ఫుడ్ బాగా నెగ్లెక్ట్ చేసేవాడిని. రోజు ఇంట్లో తిని అమ్మ ఇప్పుడు ఇదేనా అంటే 3 to 4 months కి అలా అనిపించింది. సో అవుట్ ఆఫ్ ఓన్ ఎక్స్పీరియన్స్ తో స్టార్ట్ అయినా సో అనిపించింది. అంటే నాకే ఇలా అనిపిస్తే ఇంకా ఇలా ఎంతమంది ఉండొచ్చు, ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత అసలు ఏం ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చూడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్ట్రెస్ ఒకటి, బాగా ఇరిటేట్ అవ్వడం, స్లీప్ ఇష్యూస్,
ఏం తినకపోయేసరికి బాడీలో మనకి బ్లడ్ తగ్గిపోవడం ఒకటి, మనకి విటమిన్ డెఫిషియన్సీ రావడం ఒకటి. కిడ్స్‌లో కూడా సేమ్ ఇష్యూస్. ఓకే. విటమిన్ డెఫిషియన్సీ రావడం ఒకటి. చిన్న చిన్నవి అంటే మనము బ్రెయిన్‌కి ఎక్కువ వర్క్ పెట్టాక బ్రెయిన్ డల్‌నెస్ రావడం వల్ల మెమరీ లాస్ ఒకటి. ఓకే. సో ఇవన్నీ చూసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి నేను అప్పుడు జాబ్ చేసేవాడిని. ఓకే. సో దెన్ అనిపించింది లేదు ఇంకొక లైఫ్ కూడా చూడాలి. ఎప్పుడు ఒకటే దగ్గర కాదు, వేరే కల్చర్ ఎవరిని వెళ్ళాలని చెప్పి యూఎస్‌కి వెళ్ళాను నేను. ఓహ్! అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఓకే. జాబ్ చేస్తున్నా. అప్పుడు సేమ్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది వర్క్ అయితే ఎప్పుడూ నడుస్తుండే. లైక్ ఎలా తీసుకోవాలి, ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఎలా ఇవన్నీ స్టార్ట్ ఎలా చేయాలి స్టార్ట్ చేయాలి అని. నా బ్యాక్‌బోన్ వచ్చేసి మా ఫాదర్. ఏది చెప్పినా వద్దు, ఎందుకు, అక్కడున్నావు, అవసరమా ఇవన్నీ. ఎప్పుడు ఒక్క మాట నాకు నీ ఇష్టం. నీకు చేయాలనిపిస్తుందా ట్రై చెయ్యి, తప్పు లేదు. ఎందుకంటే ఏదైనా చేయాల్సిందే లైఫ్‌లో. ఒకటే కాడ సెటిల్ అవ్వాలని లేనప్పుడు నచ్చింది డిఫరెంట్ కేటగిరీస్ చూస్ చేసుకో, నచ్చిన దాంట్లో వెళ్ళు అన్నారు. అప్పుడు జాబ్ మీద ఇంట్రెస్ట్ అస్సలు లేకుండే నాకు. ఓకే. సో అసలు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు యూఎస్‌లో నేను లైపోజోమల్ టెక్నాలజీ చూసాను. ఓకే. చాలా మంది మాస్టర్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్‌కి లైక్ ఇండియా విజిట్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్‌గా చాలా మంది చాక్లెట్స్ తెచ్చిస్తారు అందరికి. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గమ్మీస్ తెచ్చిస్తున్నారు. ఓహ్! యూఎస్ నుంచి ఇండియాకి, ఎందుకంటే ఇట్స్ హెల్తీ, ఓకే. ఇట్స్ టేస్టీ ఫస్ట్ థింగ్. సో వాళ్ళ పేరెంట్స్‌కి మల్టీవిటమిన్ గమ్మీస్ అని, ఐరన్ గమ్మీస్ అని చెప్పి ఇలా మల్టిపుల్ గమ్మీస్ యూఎస్ నుంచి ఇండియాకి తెచ్చిస్తున్నారు. అనిపించింది ఓకే. ఇంత మంచి టెక్నాలజీ ఏ కంట్రీలో లేదు. మళ్ళీ ఓకే. ఎవరైనా కానీ లైపోజోమల్ టెక్నాలజీ తెచ్చుకోవాలి అంటే యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించుకొని వాళ్ళు అక్కడ చేసుకోవాల్సిందే. ఇప్పటికే రైట్ నౌ ఇంపోర్టింగ్ కంట్రీస్ వచ్చి మనకి నెదర్లాండ్స్ ఒకటి, ఓకే. నెక్స్ట్ ఇండియా ఒకటి. ఓకే. సో ఇప్పుడు మేము ఇండియాలో ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేయించుకొని ఇక్కడ లైపోజోమ్స్తోని మేము మిక్స్ చేసి వేరేవి మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము. ఓకే. సో అప్పుడు స్టార్ట్ అయింది థాట్. సో మా డాడీతో అన్ని లైక్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే మా డాడీ దెన్ స్టార్టెడ్ ఎంక్వైరీ. లైక్ అంటే ఇండియాలో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏమున్నాయి, చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి, ఎలా రైట్స్ తీసుకోవాలి. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని డాడీ బ్యాక్‌బోన్. కంప్లీట్ 1 ఇయర్ అక్కడి నుంచి నేను, ఇండియా నుంచి మా డాడీ కంప్లీట్ ఇద్దరం వర్క్ చేసి వావ్! దాని ట్రయల్స్ అన్ని చేపించి ఆల్ గుడ్. జస్ట్ యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళ అప్రూవల్స్ ఒకటి, జిఎంపీ అప్రూవల్స్ ఒకటి వస్తే సరిపోతుంది అన్నప్పుడు నేను యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేసాను. ఓకే. ఎప్పుడు వచ్చారండి యూఎస్ నుంచి? నేను ఫిబ్రవరిలో వచ్చాను. ఈ ఫిబ్రవరిలో. Yes, సో ఎన్ని డేస్ అయిందండి ఈ జర్నీ స్టార్ట్ చేసి, రీసెర్చ్ కానీ డెవలప్‌మెంట్ ఇది కానీ? ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ పైనే అవుతుంది. 1.5 ఇయర్ నుంచి కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్, దాని గురించి తిరగడం తప్ప చేసింది ఏం లేదు. నేను యూఎస్‌లో కనుక్కుంటున్నాను సార్ లైపోజోమల్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది. అక్కడ నేను మల్టిపుల్ కంపెనీస్‌ని కలవడము, ఎలా వర్కౌట్ అవుతుంది, అవి నా వర్క్. ఇండియాలో దీన్ని ఎలా ఇండియాకి తీసుకురావాలి, ఇండియాలో ఎలా వర్కౌట్ చేయాలని మా డాడీ వర్క్ ఇక్కడ. సో ఇద్దరం కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ఫైనల్లీ అయిపోయింది, అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి మనకి, గుడ్ టు గో అన్నప్పుడు నేను కంప్లీట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి దెన్ కంపెనీ ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో ప్రొడక్ట్స్ అన్నారు కాబట్టి అసలు మన దగ్గర ఎలాంటి గమ్మీస్ ఉన్నాయి? సో దేనికి ఉన్నాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు గమ్మీస్ అనేవి ఇన్వెంట్ చేశారు? ఫస్ట్ నాకు అది తెలుసుకోవాలి. షూర్. మా దగ్గర వచ్చి టోటల్ 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. ఫస్ట్ వచ్చి హెయిర్ నెయిల్ స్కిన్కి ఒకటి ఉంది, మల్టీవిటమిన్స్కి ఒకటి ఉంది, కిడ్స్కి మల్టీవిటమిన్ ఒకటి ఉంది, మనకి మెమరీ బూస్టర్కి ఒకటి ఉంది, విటమిన్ సి ఉంది, ఐరన్ డెఫిషియన్సీకి ఉంది, స్ట్రెస్కి ఉంది, స్లీప్కి ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నేను కూడా గమ్మీస్ అనేవి స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రమ్ టుడే ఐ స్టార్ట్. ఇవాళ నేను ఆర్డర్ పెట్టుకుంటాను. యాక్చువల్లీ మీరు తీసుకొచ్చుంటే ఇవాళ ఒకటి తీసేసుకుందాం అనుకున్నాను. మీరు తీసుకురాలే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.